మార్చ్ ఫస్ట్ వీకే, సెకండ్ వీకే విజయవాడలో ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. పిల్లలు ఎగ్జామ్ రాసొచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని పంపించడానికి మనకు కూడా ఇబ్బందిగానే ఉంది. అసలు దారుణంగా ఉంటానా చెమటలు బాగా పట్టేయటాన ఇంకా కాటన్ శారీస్, డ్రెస్సెస్ తీయడం స్టార్ట్ చేశాను బయటికి. కాటన్ అనేసరికి మెయిన్‌గా ఏంటి స్టార్చ్ కావాలి. కంపల్సరీగా అది మాన్యువల్‌గానే పెట్టాలి. గంజి పెట్టి బట్టలు ఆరేస్తేనే వాటికి సమ్మర్‌లో చాలా కూల్‌గా అనిపిస్తది. మనం కట్టుకున్నా కూడా, డ్రెస్సెస్ వేసుకున్నా కూడా. ఇంకా జెంట్స్‌కి అయితే చాలా ఈజీ అండి. ఒక 15 షర్టులు ఇట్లా బాల్కనీలో ప్లేస్ లేని వాళ్ళకి ఈజీగా ఒక చిన్న టిప్ అనమాట. ఒక హ్యాంగర్ తీసుకొని ఒక్కొక్క షర్టు ఒక్కొక్క హ్యాంగర్‌కి 15 షర్ట్ల వరకు పెట్టుకోవచ్చు. మాన్యువల్‌గా మనం గంజి పెడతాం గనుక కొంచెం వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత నీట్‌గా ఇట్లా పెట్టామంటే ఎక్కువ ఐరన్ కూడా అవసరం లేదు వీటికి. చక్కగా మడతలు కూడా తక్కువ పడతాయి. నీట్‌గా ఉంటాయి షర్ట్స్ కూడా. కొద్దిగా ఐరన్ పెడితేనే సరిపోతుందనమాట. ఇంకా గంజి పెట్టిన బట్టలు ఇట్లా నేనైతే ఆరేస్తూ ఉంటానండి బాల్కనీలో. చిన్న చిన్న బాల్కనీస్ ఉన్న వాళ్ళకి ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుందండి. కాకపోతే ఎండ మాత్రం ఖచ్చితంగా ఆ బాల్కనీలోకి రావాలి.